బట్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. తప్పలేదు, చేయాలి వాళ్ళు. నేను అనేది ఒకటే కోరుతా ఉన్నాను. ఆపరేషన్ కగార్ విషయంలో కేంద్ర ప్రభుత్వం కానీ ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కానీ వాళ్ళందరూ ఎవరైతే అజ్ఞాతంలో ఉన్నటువంటి మరి నక్సలైట్లు ఉన్నారో వారు జనజీవన స్రవంతిలోకి రావాలని చెప్పి పిలుపునిచ్చారు. ముఖ్యంగా మనం ఇన్ని సంవత్సరాలు చరిత్ర చూశాము. హింస ద్వారా, రక్తపాతం ద్వారా, తుపాకీ గొట్టం ద్వారా సమాజంలో మార్పు రాదనే విషయం అనేక మంది ఐఏఎస్ ఆఫీసర్సు, ఐపీఎస్ ఆఫీసర్సు, శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు, అనేక మంది వందల మంది పోలీస్ అధికారులు లేక కౌంటర్లో, ఎన్కౌంటర్లో ఇతరు నక్సలైట్లు కూడా చనిపోతూ ఉన్నారు. దీని ద్వారా ఎవరికి ఏ లాభం ఉండదు. కాబట్టి ఇప్పటికైనా ఖచ్చితంగా ఆయుధాలన్నీ వదిలిపెట్టి మరి ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఆ దిశలో నక్సలైట్లు ముందుకొచ్చి మేము ఆయుధాలను వదిలిపెడతాము, హింసను వదిలిపెడతాము, ఆ రకంగా చర్చలకు సిద్ధంగా ఉన్నామంటే ప్రజాస్వామ్య పద్ధతిలో ఈరోజు చాలామంది ఈ యొక్క మిలిటెంట్ ఉద్యమంలో ఉండి వాటిని వదిలిపెట్టి ఆ విశ్వాసం సన్నగిల్లి వారందరూ కూడా జనజీవన స్రవంతిలోకి వచ్చి ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికల్లో పాల్గొని శాసనసభ్యులుగా, పార్లమెంటు సభ్యులుగా, మంత్రులుగా ఈరోజు కూడా ఉన్నారు. కాబట్టి దిశలో అందరూ రావాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మార్పు రావాలంటే ఒక హింస ద్వారానే మార్పు రాదు. ప్రజాస్వామ్య పద్ధతిలో అనేక పోరాటాలు ఉన్నాయి, అనేక రకాల ఆలోచన విధానాలు ఉన్నాయి. ఆ దిశలోనే ముందుకు రావాలి తప్ప మరి ఎలిమినేషన్ అనేటువంటి పద్ధతితోటే మేము హింస చేస్తామంటాం సమంజసం కాదు. ఇప్పటికైనా దాన్ని అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఆ దిశలో ముందుకు వస్తే అందరూ స్వాగతం పలుకుతారు. మళ్ళీ రెండో రోజు ఏమన్నాడు అది అడుగుతలేను. మళ్ళీ తెల్లారేమన్నాడు అది కూడా చెప్పు.